మీరు వెళ్ళిపోతే ఈ బిడ్డల్ని ఎవరు పెంచి పెద్ద చేస్తారు, నేను వెళ్ళిపోతానండి. కూతురంది, ఎప్పటికైనా మీరు నన్ను పంపించవలసిందేగా అత్తవారింటికి. రాక్షసుడి దగ్గరికి పంపించాననుకోండి, ఆయనకి ఆహారం అయిపోతారు. పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయిందని మనసు సరిపెట్టేసుకోండి. ఎవరి ధర్మం వాళ్ళదా ఇంట్లో. కొడుకు చాలా చిన్నవాడు, వాడు కర్ర పట్టుకొచ్చి అన్నాడు, ఎందుకు నాన్న అమ్మ ఏడుస్తారు, వాడెవరో నాకు చెప్పండి, నేను వెళ్ళి కర్ర పట్టి కొట్టి చంపేస్తానన్నాడు వచ్చీరాని మాటలతో. అంత కష్టంలో కూడా తండ్రి ఆ వచ్చీరాని మాటలు విని సంతోషించాడు. అప్పుడు కుంతీదేవి వచ్చి ఆవిడ ఒక మాట అంది. ఆవిడికి స్పష్టంగా అర్థం కాల, ఏమిటి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నారు, నువ్వు పెడతావా నువ్వు పెడతావా నువ్వు పెడతావా నువ్వు పెడతావా అని వంతులేసుకుని అని ఆవిడంది. ఇందు సుఖముండితిమి ఉరులెరుగకుండా అని ఆ బ్రాహ్మణునితో అంది. ఏమండి మీరు ఇంత బాధపడుతున్నారు కదా, అసలు దేనికి బాధపడుతున్నారు, ఇది ఏమి తెరగు, దీనికి మొదలెయ్యది నాకు తెల్లముగ చెప్పుడు తీర్చెదనని విగతాసుల తన మృదు వచన ప్రశ్నమును అమృతమున నిత్తెన్. ఒకళ్ళు కష్టంలో ఉన్నారనుకోండి, అప్పుడు వెళ్ళి మాట్లాడే మాట వాళ్ళకి విసుగొచ్చేసేలా ఉండకూడదు. శోకమనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన వాళ్ళని అమృతంలోకి పైకెత్తినట్టుగా కుంతీదేవి మాట్లాడింది. దేనికి ఏడుస్తున్నారు, నాకు విశదంగా వివరంగా చెప్పండి. ఒక్కటి మాత్రం నమ్మండి, కేవలం కనుక్కోవడానికి రాలేదు, మీ కష్టంలోంచి మిమ్మల్ని గట్టెక్కించే పూచి నాది. ఆ మాట అనగానే ఎంత ఓదార్పండి అవతరవాడికి. కాబట్టి తప్పకుండా చెప్తానమ్మా అని చెప్పి ఆయన ఒక పెద్ద కథ చెప్పాడు. ఇక్కడ బకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు ఈ ఊరి చివర అరణ్యంలో ఉంటాడు. వాడు ఈ ఊరి మీదకి ఎవరూ రాకుండా కాపాడుతుంటాడు. కానీ ఈ ఊరిలో నియమం ఏమిటంటే, ప్రతిరోజు ఒక ఇంటి నుంచి 2 దున్నపోతులు కట్టిన బండి మీద సమస్త పదార్థములతో కూడుకున్నటువంటి అన్నము మాంసము ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి మధ్యాహ్న భోజన సమయానికి ఆ ఏరు దాటి అవతల వైపుకి వెళ్ళాలి. వాడు మధ్యాహ్న సమయానికి ఆ బండిలో ఉన్నటువంటి అన్నం తింటాడు, 2 దున్నపోతుల్ని చంపి తింటాడు, వచ్చిన మనిషిని తింటాడు, ఊరుకుంటాడు. అలా పంపకపోతే ఊరి మీదకి వచ్చి పడి 100 మందిని చంపుతాడు. అందుకని ఊరు మాట ఇచ్చింది, నీకు ప్రతి ఇంటి నుంచి కూడా వంతులుగా ఒక్కొక్క మనిషిని పంపిస్తాం, 2 దున్నపోతుల్ని, బండెడు భోజనాన్ని, మాంసాన్ని అని. నేను చూసుకోలేదమ్మా, మా ఇంటి వంతు వచ్చేసింది, కాబట్టి ఎవరో ఒకళ్ళం వెళ్ళాలి, అందుకు బాధపడుతున్నామమ్మా, ఎలా పంపడం. ఆమె భీముడితో ఒక అద్భుతమైనటువంటి మాట అంది. ఆ తల్లి అంది, కృతమెరుగుట పుణ్యము, సన్మతి దానికి సమము చేత మధ్యము, మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమంబు. కృతబుద్ధులకు ఎవరైనా ఒక ఉపకారం చేశారనుకోండి, నువ్వు ప్రత్యుపకారం చేశావా చేయలేదా వదిలిపెట్టి, ఆయన ఉపకారం చేశాడండి అని మనసులో నమ్మి జ్ఞాపకం ఉంచుకుని ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, మహానుభావుడు ఆయన నాకు చాలా ఉపకారం చేశారండి ఒకప్పుడు అని ఉపకారాన్ని స్మరిస్తే చాలు పుణ్యం. అదొక సంస్కారవంతమైన బుద్ధి. అంతేకాని ఇవాళ ఉపకారం చేయించుకుని రేపు మర్చిపోయి బ్రతకడం ఉందే దారుణం. ఉపకారము చేసిన వాణ్ణి జ్ఞాపకం పెట్టుకొని ఒక్కసారి ఆ ఉపకారాన్ని గుర్తు చేసుకోవడం ఉందే అది పుణ్యప్రదం. 2 సన్మతి దానికి సమము చేత మధ్యము, మనకి ఉపకారం చేసిన వాడికి తత్తుల్యంగా సమానంగా మళ్ళీ ఉపకారం చెయ్యడం మధ్యమం. కానీ మరి తత్కృతమునకు అగ్గలముగా సత్కృతి చేయుట ఉత్తమంబు. చిన్న ఉపకారం పొందిన ఆయన ఒకప్పుడు మనకి ఉపకారం చేశాడని పెద్ద ఉపకారం చెయ్యడం చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి కృతబుద్ధులకు అది బుద్ధి కలిగిన వాళ్ళ లక్షణమయ్యా భీమా. అంత బాధపడుతున్నాడు కదా, ఆయన ఈ బాధలోంచి బయటికి వచ్చే మార్గం చెప్తాను అని ఆయన వంక తిరిగి ఆవిడ ఒక మాట అంది. నాయన ఎందుకు బెంగ పెట్టుకుంటావు, నీకో కూతురుంది, ఓ కొడుకున్నాడు. కూతుర్ని పంపిస్తే కన్యాదానం చేయలేవు, కొడుకుని పంపిస్తే వంశం నిలబడదు. నాకు 5 కొడుకులున్నారు, అందుకని ఒక కొడుకుని పంపించేస్తాను, నీకు బదులుగా నేను పంపిస్తాను నా కొడుకుని. నా కొడుకు వెడతాడు, నీకు బెంగ లేదుగా, నీకు సంతోషమేనా. ఆయన ఏమనాలి, అబ్బా మా ఇంట్లో దేవతలా వచ్చావమ్మా, నిజంగా నీకు నేను ఆతిథ్యం ఇచ్చాననుకున్నాను కానీ తల్లి మిమ్మల్ని ఉంచుకోవడం ఎంత మంచి పని అయిందమ్మా,
మీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా, ఎవరిని పంపిస్తామమ్మా, మళ్ళీ కొడుకులు వచ్చామన్నా అంటే మాట మార్చేవి కదమ్మా, ఇవాళే వెళ్ళిపోవాలమ్మా మధ్యాహ్నానికి అని తినేయాలి. ఆయన వెంటనే రెండు చెవులు మూసుకుని హరిహరి అని అన్నాడు. ఇంటిలో ఆతిథ్యం తీసుకోమని నిన్ను నీ కొడుకుల్ని ఉంచానా? నీ పిల్లల్లో ఒక పిల్లాన్ని పంపించి వాడు చచ్చిపోతే నా కుటుంబం బ్రతుకుతుందా? వద్దమ్మా, అటువంటి పని చేయకూడదమ్మా, నాకొద్దు. మా కుటుంబంలోనే ఒకళ్ళం పెడతామమ్మా. ఏమి ధార్మికమైన జీవితం అండి ఈ దేశంలో! నిజంగా ఇటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడుంది? ఇటువంటి సంస్కృతి ఏ దేశానికి ఉంది? ఇటువంటి భారత రామాయణ భాగవతాలు ఏ దేశానికి ఉన్నాయి? ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా ఈ దేశంలో ఈశ్వరుడు పుట్టిస్తే, సనాతన ధర్మంలో పుట్టిస్తే చాలు. ఈ రామాయణ భారతానికి భాగవతాలకి వారసత్వం పొందగలిగితే చాలు. కాబట్టి ఆయన అన్నాడు, వద్దమ్మా నీ బిడ్డడు మా కుటుంబంలోంచే ఒకరు పెడతారు. అంటే ఆ తల్లి అంది, అయ్యో ఎందుకయ్యా అలా బెంగ పెట్టుకుంటావు? నా కొడుకుని పంపించేది చనిపోవడానికి పంపిస్తున్నాను అనుకుంటున్నావా? అలా అనుకోకు. కలు అసురు నోర్వనూపెడు బలయుతుగా నిరిగి కొడుకు పనిచెదగాక ఇమ్ముల శతపుత్రుల కల ధన్యులకైనను అనిష్టుడకు తనూచుడు కలడే. 5 కాదయా, 100 మంది కొడుకులున్నా ఏ తల్లైనా ఒక కొడుకును వదిలేయడానికి సిద్ధపడుతుందా? 100 మంది కొడుకులున్నా తల్లికి 100 మంది కొడుకులు సమానమే. 5 కొడుకులున్నారని సంఖ్యాబలంతో ఒకడిని ఎందుకు పంపిస్తానయ్యా? అందుకు పంపించట్లేదు. నా కొడుకు మహాబలవంతుడని తెలుసుకో, వాడు వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపొచ్చేస్తాడు, మీ ఊరి పీడ వదిలిపోతుంది. అందుకు పంపుతున్న ధైర్యంతో. కాబట్టి నీ బెంగ విడిచిపెట్టు, మిగిలినవి సిద్ధం చేసుకోండి. బంధువుల్ని సంప్రదించాడు, ఓ బండి తీసుకొచ్చాడు, 2 దున్నపోతులు కట్టాడు, అన్నం పోస్తున్నాడు. ఇక్కడ భీముడు మధ్యాహ్నం వెళ్ళాలి కదా, అందుకని ఆయన యజమాని ఏమడిగాడంటే, ఏమండి ఈ మధ్య సరిగ్గా అన్నం తినలేదు, కడుపు నిండా, నాకు కూడా బాగా పెట్టండి, యుద్ధానికి వెళ్తానన్నాడు. ఓ రాసులు రాసులు తెచ్చిపెట్టారు, తినేసి మంచి ఈలపాట పాడుకుంటూ పరమ సంతోషంగా తిరుగుతున్నాడు. ఈలోగా భిక్షాటన చేసి ధర్మరాజు గారు మిగిలిన వాళ్ళు ఇంటికి వచ్చారు. ధర్మరాజు గారికి భీముడు వాలకం చూస్తే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి తిన్నగా భీముడిని అడగకుండా కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, భీముడికి ఏమైనా ఎవరితోన్నా యుద్ధం చేసే అవకాశం వచ్చిందా ఏమిటమ్మా? చాలా సంతోషంగా ఉన్నాడు, ఈ మధ్య యుద్ధాలు చేయలేదు కదా, హిడింబాసురుణ్ణి చంపిన తర్వాత బుద్ధిగా వేదం నీతిశాస్త్రం అవి చదువుకుని ధర్మశాస్త్రం అవి భిక్షాటన చేస్తూ బతుకుతున్నాడు, ఇంత సంతోషంగా ఉన్నాడు ఏమిటమ్మా, ఎవరితోన్నా యుద్ధానికి పంపుతున్నావా అన్నాడు. ఆవిడంది, బకాసురుడితో యుద్ధానికి పంపుతున్నాను రా, మన కుటుంబం పరపున పంపుతున్నానన్న మిషతో భీముడిని పంపుతున్నాను. ఆయన అన్నాడు, ఎంత పని చేశావమ్మా, వాయుదేవుడి అనుగ్రహం చేత కన్నాడే తండ్రి పాండురాజు, మహానుభావుడు హిడింబాసురుణ్ణి వధించాడే, లక్క ఇల్లు కాలిపోతున్నప్పుడు మన 5 మోసి తీసుకొచ్చాడే, ఎవడు లేకపోతే పాండవుల బలం లేదో అటువంటి వాణ్ణి రాక్షసుల పాలు చేస్తావా అమ్మా? ఎందుకమ్మా ఇటువంటి నిర్ణయం చేశావు అన్నాడు. అంటే ఆవిడ నవ్వి అంది, నేనంత అమాయకురాల్ని కాను రాకొడక, నేను చెయ్యడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ భీముడు పుట్టిన తరువాత 10వ రోజు, ఇంకా 10వ రోజున నేను వీడిని ఎత్తుకుని కొండ ఎక్కుతూ కొండ మీద వెడుతున్నాను, శతశృంగం మీద వెడుతున్నప్పుడు వీడు జారి కింద పడిపోయాడు. కింద జారి పడిపోతే నేనేమనుకున్నానంటే, చేతిలోంచి పిల్లవాడు జారి కిందన ఉన్న పెద్ద శిలల మీద పడిపోయాడు, వీడికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయనుకున్నాను. కానీ నేను చూసేటప్పటికి శిలలన్నీ చూర్ణములైపోయి వీడు ఆడుకుంటున్నాడు. అది 10వ రోజు. వీడి బలం ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం ఎలా ఉంటుందో వీడి శరీరం అటువంటిది. తల్లిని నాకు తెలుసు. వాడి బలం ముందు బకాసురుడు కాదు ఏ అసురుడు నిలబడడం. కాబట్టి నువ్వేమీ బెంగ పెట్టుకోకు నాయనా, తప్పకుండా బకాసుర సంహారం చేస్తాడు. పైగా నేను నీకు ఇంకొక పెద్ద ధర్మం చెప్తాను విను, అది కుంతీదేవి యొక్క ధర్మం అంటే అని ఆవిడంది. ఉత్తమ క్షత్రియుండొరల దుఃఖంబుల తలగంగ పుట్టిన ధర్మశీలున్ అలయక మృత్యుభయం పైనచో విప్రుగాచి సత్పుణ్య లోకములు వడయు ధన్యుడై క్షత్రియు దయగాచి బుధలోక కీర్తినీయంబగు కీర్తివడయు వైశ్య శూద్రులగాచి వసుధాతల స్థిత సర్వ ప్రజాను రంజనము వడయు అనగా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కువముగా వింటి బ్రాహ్మణులకు ప్రియము పాయక చేయంగా కాన్పచూచ పుణ్య కర్మఫలము.
నాయనా నేను తెలియక ఈ పని చెయ్యట్లేదురా, లోకంలో ఎప్పుడైనా సమాజానికి ఉపకారం చేసి బ్రతికాలి, అలా ఉపకారం చేసి బ్రతకాలి తప్ప తన ఒళ్ళు దాచుకొని తనకి ఏదో ఉపకారం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ప్రచ్ఛన్నంగా ఎంతకాలం ఉండిపోతాం. కాబట్టి అలా ఉండకూడదు కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఉపకారం జరగవలసినదే. సమాజ హితమునకు బ్రతకనప్పుడు ఆ బ్రతుకునకు అర్థము లేదు. ఎంత పెద్ద మాట అండి. తన కోసం తాను బతికేయడం, ఎంతసేపు తన భార్య, తన పిల్లలు, తన బంధువులు, తన స్నేహితులు, అంతే. సమస్త సమాజము పట్ల తనకు ఒక కర్తవ్యం ఉన్నది, తాను ఏదో చెయ్యాలి. ఆ కర్తవ్యత నిష్ట లేనప్పుడు ఆ బ్రతుకునకు అర్థమే లేదు. ఇది కుంతిదేవి అన్నమాట. అంత కష్టంలో ఉండి సమాజ హితమునకు నిలబడాలి. ఏకచక్రపురంలో భిక్షాటన చేసి బ్రతికామో ఆ ఏకచక్రపురం యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి అని మృత్యుభయం కలిగితే, మృత్యుభయాన్ని లేకుండా చేస్తాడో వాడు పుణ్యలోకములను పొందుతాడు. ధన్యుడై క్షత్రియు దయకాచి బుధులోక కీర్తనీయంబకు కీర్తివడయు. పండితుల చేత గౌరవింపబడతాడు, కీర్తింపబడతాడు. ధన్యుడై వైశ్య సూత్రుల కాచి వసుధాతల స్థిత సర్వ ప్రజానురంజనము వడయు. అతను సర్వ ప్రజల యొక్క పొగట్టని కూడా అందుకుంటాడు. అనగా సన్మునీంద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కువముగ వింటి. సన్మునీంద్రుడైనటువంటి వేదవ్యాసుడు చెప్తుండగా నేను ఈ ధర్మాన్ని విన్నాను. కాన్పచూవే పుణ్యకర్మ ఫలము. అటువంటి ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చెయ్యడం వల్ల నాయన మనం ఎంత అభ్యున్నతిని పొందుతామో తెలుసా. పైగా జననుత బ్రాహ్మణ కార్యము చనచేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయురైశ్వర్యంబుల్. నీ తమ్ముడైనటువంటి భీముడు మీరు కలిసి ఇటువంటి ఉపకారాన్ని చేయగలిగినట్లయితే మీరు సుఖాన్ని, ఆయువుని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎంతో ఆర్తితో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, మనకి ఆశ్రయం ఇచ్చినవాడు. ప్రత్యుపకారం చేయవద్దు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, మన ధర్మం మన్ని కాపాడుతుందిరా అంది. ధర్మరాజు సంతోషించి అమ్మా తప్పకుండా తమ్ముడిని అలా రాక్షస సంహారానికి పంపించన్నాడు. సరే వెళ్ళాడు, బకాసుర సంహారం చేశాడు, తిరిగి వచ్చేశాడు. ఆ శవాన్ని ఈడ్చుకొచ్చి ఆ ఊరి రాజద్వారం దగ్గర పడేశాడు. ఆ ఏకచక్రపురవాసులు అందరూ వెళ్ళారు, ఎంతో సంతోషించారు. ఈ కుటుంబం మనకింత ఉపకారం చేసిందన్నారు. అయినా సరే ఇప్పుడు మనం బాగా ఊంచుకున్నాం, ఈ ఊళ్ళో 10 మంది మనకు బాగా తెలిశారు, అందరూ మనని పొగుడుతున్నారు, కాబట్టి ఇక్కడ ఉన్నా మనకి ఇబ్బంది లేదు, ఇక భిక్షాటంగా మనం వెళ్ళక్కర్లేదు, వాళ్లే పట్టుకొచ్చి మనకి పెడుతుంటారు. ఆవిడ అనలేదు కుంతీదేవి. ఆవిడన్న మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆవిడంది, కడుపెద్ద కాలముండితి మొడబడి ఇందెంత కాలమున్నను మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు నుచిత యొరుల ఇండ్ల పొత్తుననుండన్. జరిగిపోతోంది కదా అని కుటుంబంతో కలిసి ఉండి ఇలా పెట్టినది తింటూ ఎంతకాలం బతుకుతాం. మన ప్రయత్నం మనం చేసి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించి రాజ్య పరిపాలన చెయ్యాలి కదా. కాబట్టి జరిగిపోతోందని కూర్చోవడం కాదు, ఎదర వృద్ధిలోకి రావడానికి ధైర్యం చేసి బయలుదేరండి. మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. బయలుదేరి అదిగో మహానుభావుడైనటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఆ దృష్టద్యుమ్నుని, ద్రౌపదిని కొడుకుగా కూతురుగా కన్నటువంటి ద్రుపద మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి పాంచాలపురానికి వెడదాం. అక్కడ ధర్మాత్ములు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మన అదృష్టాన్ని పరిశీలించుకుందాం. వృద్ధిలోకి రావడానికి ఓ కుమారులారా ప్రయత్నిద్దాం, కాబట్టి బయలుదేరండి అని తల్లి మాట ఔదల దాల్చి కుమారులు బయలుదేరుతున్నారు. అంటే శుభం వైపుకి తిరుగుతోంది. ఈలోగా వేదవ్యాస భగవానుడు వచ్చి అనుగ్రహించాడు. మీరు బయలుదేరండి పాంచాలపురం వైపు కన్నాడు. మీకు మళ్ళీ తలుచుకున్నప్పుడు అవసరం వచ్చినప్పుడు నేనొచ్చి మార్గనిర్దేశనం చేస్తానన్నాడు. కడుపెద్ద కాలముండితి మొడబడి ఇందెంతకాలముందనో మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు ఉచితమే ఉరుల ఇండ్ల పొత్తున ఉండను. కాలం గడిచిపోతోంది కదా అని పరగృహాలలో అలా ఉండకూడదు. తాను కష్టపడి సంపాదించి తాను ఏ కర్తవ్యాన్ని నిర్వహించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం చేత భగవంతుడు అనుగ్రహించి దేన్ని కటాక్షిస్తాడో దానితో సంతృప్తిగా జీవించాలి. అంతేకాని కర్తవ్యాన్ని విడిచిపెట్టి జీవించి బ్రతకకూడదు. కాబట్టి మనం ఈ ప్రాంతంలో చాలా కాలం ఉన్నాం కాబట్టి ఇక పాంచాలపురానికి బయలుదేరుదాం అని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ ద్రౌపది స్వయంవరం జరుగుతోంది. స్వయంవర ప్రాంగణానికి పాండవులు 5గురు కూడా వెళ్ళారు. వెళ్ళి చాలాసేపు అయింది.
ఎందుచేత అంటే అక్కడ మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టడం, కర్ణాది వీరులందరూ కూడా పాండవుల మీదకి యుద్ధానికి రావడం, పాండవులు తమదైనటువంటి తేజస్సు చేత వాళ్ళని గెలవడం, ఈ కారణాల చేత కొంత విలంబనమైంది. ఆ 5 పిల్లలు ఇంటికి రాలేదు. తల్లి మనసుకి తండ్రి మనసుకి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. అది స్వభావంలోనే పరమేశ్వరుడు అలా సృష్టించాడు. భార్య భర్త కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారనుకోండి, కడుపున పుట్టినటువంటి బిడ్డ క్యారమని ఏడ్చిందనుకోండి, ముందు ఎవరికి వినపడుతుంది అంటే అమ్మకి వినపడుతుంది. వినపడుతుంది అంటే అది గ్రహణ శక్తి ఆమె యందు ఎక్కువ ఉన్నది అని కాదు దాని అర్థం. బిడ్డలు ఎక్కడ ఏ బాధపడుతున్నారో అని అమ్మ మనసు అన్యథా పిల్లల మీదే ఉంటుంది తప్ప తాను ప్రశాంతంగా ఉండలేదు. మీరు గమనించండి, లోకంలో ఒక మాట తల్లి నోటి వెంట ఉచ్చరించదు. పిల్లలు ఓ 2 గంటల్లో తిరిగి రావాలనుకోండి, రాత్రి 8 గంటలకో బిడ్డడు తిరిగి రావాలి. 8:30 అయింది, 9 అయింది, 9:30 అయింది, 10 అయింది, పిల్లవాడు తిరిగి రాలేదు. అశుభాన్ని నోటితో అమ్మ ఉచ్చరించదు. కానీ వీడికి ఏం అవలేదు కదా అంటుంది. ఎక్కడ ప్రీతి చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ శంక పొటమరిస్తుంది. వాళ్ళ గురించి ప్రేమతో కూడుకున్నటువంటి భావన, వాళ్ళ భద్రతకి ఏదైనా ఇబ్బంది కలిగిందా అన్న భావన చేత శంక కలుగుతుంది. ఇది సాధారణంగా లోకంలో ఎవరి యందు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సహజంగా అమ్మ యందు చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మ అలా లేకపోతే ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారండి పిల్లల అసలు? నిరంతరం అదొక తపస్సుగా ఎక్కడ ఉండనివ్వండి, బిడ్డల మీదే మనసు ఉంటుంది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏడవట్లేదు కదా, ఆడుకుంటున్నారా, భద్రంగానే ఉన్నారా, 1,00,000 ఆలోచనలు ఉంటాయి. అమ్మ అలా ఆలోచిస్తుంది కాబట్టే బిడ్డలు క్షేమంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పాండవులు రావడంలో ఆలస్యమైంది. కుంతీదేవి ఎనలేని ఖేదం పొందింది. అందున సామాన్యంగా పిల్లల విషయంలోనే అంత ఆదుర్దా ఉంటే ఎప్పుడూ కౌరవులు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ తల్లికి ఎంత బెంగగా ఉంటుంది. ఇంతకు ముందున్న ఏకచక్రపురం గురించి ఆవిడికి కొంత పరిచయం ఉంది. ఇది కొత్తగా వచ్చినటువంటి పట్టణం, దీని గురించి తగినంత అవగాహన లేదు. కాబట్టి ఆమె బెంగ పెట్టుకుని వెంటనే శరణాగతి చేసింది. వేల్పులారా భూసురీషులారా మీ శరణంబకాని యొండు గతియుగాన నాకు శరణమగుడు కరుణతో రక్షింపుడనుచు కుంతి వగచి వనరుచుండే. ఆమె వెంటనే దేవతలకు భూసురులైన బ్రాహ్మణులకు శరణాగతి చేసింది. శరణాగతి అనేటటువంటిది నోటితో చెప్పేటటువంటిది కాదు. ఏదో నేను శరణాగతి చేయుచున్నాను అని నోటితో అన్నాను అనుకోండి, అది శరణాగతి కాదు. శరణాగతి అనేటటువంటిది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి చిట్ట చివరి స్థితికి చేరుకున్నప్పుడు ఏ లక్ష్యం దగ్గరికి వెడతాడో, ఏ బిందువు దగ్గరికి వెడతాడో, శరణాగతి మార్గం చేత కూడా ఉత్తర క్షణం అక్కడికే చేరుకుంటాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మన ప్రయత్నం ఉంటుంది ఉపాసనలో. ఏదో భక్తితో ప్రవర్తించడం, కర్మాచరణం చేయడం, శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకోవడం, గురువు గారు చెప్పిన మాటలు వినడం, వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం, ఇవన్నీ ఉంటాయి. శరణాగతి ఎందు ఏముంటుందంటే, తాను ఒక క్లిష్టమైన పరిస్థితిని వచ్చినప్పుడు తాను అధిగమించలేను అని అనుమానం వస్తే తన ప్రయత్నములన్నీ ఆపేస్తాడు. ఇక తన వైపు నుండి ప్రయత్నం ఉండదు. అది అంత తేలిక విషయం కాదు. తన ప్రయత్నాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి కేవలము భగవంతుడు అనుగ్రహించి జోక్యము చేసుకుని కాపాడుగాక అని నిలబడిపోతారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. మళ్ళీ మళ్ళీ నేను ఆ మాట అంటున్నాను. త్రికరణ శుద్ధిగా సమస్త ఉపాయములను విడిచిపెట్టి, సమస్త సాధనములను విడిచిపెట్టి భగవంతుడే జోక్యం చేసుకోవాలి అని శరణాగతి చేసి నిలబడగలిగితే ఉత్తర క్షణంలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే శరణాగతి అనేటటువంటిది పరమశక్తివంతమైన సిద్ధాంతం. మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, శరణాగతి చేసినటువంటి భక్తులు కనపడతారు. రుక్మిణీదేవి శరణాగతి చేసింది, విభీషణుడు శరణాగతి చేశాడు, భాగవతంలో గజేంద్రుడు శరణాగతి చేశాడు. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టి
నన్ను భగవంతుడే వచ్చి రక్షించుగాక అని శరణాగతి చేస్తూ ఒక నియమం కూడా పెట్టాడు. ఆ వచ్చినటువంటి వాడు నన్ను రక్షించడానికి ఏదో ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చినట్టు ఇక్కడ నుండి ఇప్పుడే రావడం కాదు. నేను ఎంత నమ్మకంతో శరణాగతి చేస్తున్నానో ఆ నమ్మకం ప్రతిఫలిస్తుండగా తనను తాను మరిచి ఆయన రావాలి. మొరలెరుంగక తన్ను మొరగువాడు అన్నాడు భాగవతంలో. తనను తాను మరిచిపోయి రావాలి అన్నాడు. శరణాగతి ఎంత గొప్పది అంటే, అంతకుముందు ఎన్నడూ భగవంతుణ్ణి పూజించని వాడైన గజేంద్రుడు శరణాగతి చేశాడు కాబట్టి ఉత్తర క్షణంలో ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరమృత తర ప్రాతీందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడే పరివారంబును చీరడ భ్రగమతిన్ మన్నింపడు ఆకర్ణికంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణామనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంటను అవరోధవ్రాతముందాని వెనుక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజినీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువారాబాల గోపాలము. అంతమంది తన వెనక వస్తున్నా ఎక్కడెక్కడుతున్నారని లక్ష్మీదేవి అడిగినా జవాబు చెప్పకుండా శరణాగతి చేసినటువంటి గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆయన పెట్టిన నియమాన్ని మన్నించి తనని తాను మరిచిపోయి వచ్చాడు. అంటే ఇత పూర్వం ఎప్పుడూ పూజించని వాడైనా సరే శరణాగతి చేస్తే మాత్రం భగవంతుడు అంత తీవ్రంగా జోక్యం చేసుకుంటాడు. అందుకే శరణాగతి సిద్ధాంతం బాగా అర్థం కావడానికి రామకృష్ణ పరమహంస చిన్న కథ చెప్తారు. చిన్న కథ ద్వారా జటిలమైన సిద్ధాంతాన్ని ఆవిష్కరించడంలో బహునైపుణ్యము కలిగినటువంటి వారిలో రామకృష్ణ పరమహంస ఒకరు. అటువంటి సద్గురువు ఆయన. అందుకే ఒకప్పుడు శరణాగతి సిద్ధాంతం గురించి శిష్యులకు చెప్తూ ఒక గొప్ప విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు ఒక మహాభక్తుడు ఒక ఆయన అటుగా వెళ్ళిపోతున్నాడు. అటుగా వెళ్ళిపోతుంటే కొంతమంది ధూర్తులైనటువంటి పిల్లలు ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టారు. ఆయన ఏ ప్రతీకారము చెయ్యకుండా అలాగే నిలబడి శరణాగతి చేశాడు. శరణాగతి చెయ్యగానే అప్పటి వరకు లక్ష్మీదేవితో మాట్లాడుతున్న విష్ణువు తటాలున ఆసనం నుంచి లేచి గబగబా రక్షించడానికి పరిగెడుతున్నారు. అలా వెళ్ళిన వారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే లక్ష్మీదేవి అడిగింది, అదేమిటి అంత తటాలున లేచి బయలుదేరిన వారు అంత చటుక్కున వెనక్కి వచ్చి కూర్చున్నారే అండి. ఏమీ లేదు, శరణాగతి చేశాడని పరిగెత్తబోయాను, ఆయన ఓ రాయి తీసి పిల్లల మీదకి విసిరాడు, వెనక్కి వచ్చేసాను అన్నాడు. అంటే తానొక ఉపాయమును పట్టుకుంటే, తానొక సాధనాన్ని పట్టుకుంటే ఇక ఈశ్వర జోక్యం ఉండదు. అన్నిటినీ విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎప్పుడైతే ఆవిడ శరణాగతి చేసిందో ఇక మళ్ళీ వేరుగా చెప్పవలసిన అవసరం ఉండదు. అదే భగవంతుని యొక్క అనుగ్రహంగా మారి పాండవులు తమ తమ యొక్క నిజమైనటువంటి స్థితిని వెల్లడి చేయవలసిన అవసరం లేకుండానే శత్రువీరులందరినీ గెలిచి ద్రౌపదీదేవిని తీసుకుని భీమార్జునులు వెనక వస్తున్నారు. ఈలోగా ధర్మరాజు గారు, నకులుడు, సహదేవుడు ముందుగా ఇంటికి వచ్చేశారు. భీమార్జునులు ఇద్దరూ ద్రౌపదీదేవిని తీసుకుని ఇంటికి వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు భిక్ష తీసుకొచ్చామని చెప్పడం అలవాటు. ఎందుకంటే మరి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చి కదా ద్రౌపదీదేవికి చెప్పి ఆవిడ చెప్పిన రీతిలో పంచుకు తింటున్నారు. అందుకే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ భిక్ష తీసుకొచ్చామమ్మా అన్నారు. ఆవిడంది 5 ప్రయోజనములు పొందండి అని వెనక్కి తిరిగి చూసింది. ఆ వచ్చిన పిల్ల నల్ల కలువల కాంతితో కలువల వాసన శరీరంలోంచి వస్తూ ఉండగా కలువరీకుల వంటి కన్నులతో నిలబడి ఉన్నటువంటి యాజ్ఞశీలి, యజ్ఞము నుండి ఆవిర్భవించినటువంటి మహత్తరమూర్తి ద్రౌపదీదేవి, రాచకాంత. ఆ పిల్లకి కూడా తెలియదు వాళ్ళు పాండవులు అన్న విషయం. ఇప్పుడు ఆశ్చర్యపోయినటువంటి కుంతీదేవి ఒక మాట అంది. ఈ తన్వి తోడ్కొని ఈ తమ్ములిరువురు ప్రీతినేతించి ఈ భిక్ష ఒప్పగునుమని నాకు చెప్పినను ఏ ఊరు ఉపయోగింపుడంటి నా యుక్తి తొల్లి అనృతమెన్నండు కాదనగా మీరెప్పుడు మద్వచనాతిక్రమంబు సేయరు
ఇది లోకమున లేనియది ఏమి సేయంగనగు అని చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవ తనయు చూచి పార్థ నీ చేత పడయంగబడిన దీని అగ్నిసన్నిధి పాణిగ్రహణంబు నీవ చేయుమన ధర్మజునకు జిష్ణుడని. ఇది పరమ అధర్మం కదా, లోకంలో ఎక్కడా లేని విషయం కదా. ఇది నా నోట ఎలా వచ్చింది అసలు? రాకూడదే అంటే ఎందుకు రాకూడదు అంటే, ఇత పూర్వం అసలు జరగని విషయాన్ని నేను ఎన్నడూ అనలేదు. నా నోటితో అన్నది జరగకుండా లేదు. మీరు బాగా పట్టుకున్నారో లేదు? ఆవిడ అంటున్న మాట వెనక ఆంతర్యం అది. అందుకు పాండవుల ద్రౌపదీ వివాహమునందు కుంతి మాట కూడా ప్రమాణమై కూర్చుంది. ఆవిడ తన గురించి తాను గొప్ప చెప్పుకోవడం కాదు, ఆవిడ ఒక మాట చెప్పింది, నా యుక్తి తొల్లి అనృతం ఎన్నండు కాదనగా. ఇత పూర్వం ఎప్పుడూ కూడా నా నోటి వెంట వచ్చినటువంటి మాట జరగకపోవడం అన్నది లేదు. ఒక మాట అన్నానంటే జరుగుతుంది. అంటే ఏమిటి దాని అర్థం? పెద్దల యొక్క ఆశీర్వచనం పొందండి అంటూ ఉంటారు. ఎందుకు అసలు ఆశీర్వచనం అన్నది అంటే, భాగవతోత్తములైన వారు నిరంతరం భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారి నోటి వెంట ఏ మాట వస్తుందో ఆ మాట అబద్ధం అవడానికి వీల్లేదు. భగవంతుడు దాన్ని నిజం చేసేటటువంటి కర్తవ్యాన్ని భుజాలకు ఎత్తుకుంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.